హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తుమ్మల ఫ్యామిలీ ఆస్ట్రేలియా. ఐ హోప్ మీరు అందరు బాగున్నారు అనుకుంటున్నాను. నేనైతే చాలా చాలా బాగున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ చాలా థ్యాంక్ యూ అండి. నా యూట్యూబ్ షార్ట్స్కి కానీ సీమంతం వీడియోకి కానీ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. సో ఈ వీడియో వచ్చేసి మా పాప క్రెడల్ సెరమనీ అని. యాక్చువల్గా మేము అదే రోజు అనుకున్నాం అనమాట, ఫన్నీగా మనం కూడా యూట్యూబ్లో పెడదాము అని. సో కానీ ఇలా నిజంగానే పెడతామని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. హాయ్ గాయ్స్, హలో వెల్కమ్ టు అవర్ వ్లాగ్కి పేరెంట్ ఒకటి తెలియదు, ఛానల్కి పేరెంట్ ఒకటి తెలియదు గైస్. ఇంకా జస్ట్ ఒక వ్లాగ్ అని స్టార్ట్ చేసాము. ఇదే వ్లాగ్. ఈ వ్లాగ్ ఏంటంటే cradle ceremony for our little princess. This is the decoration we made. Wow. All the hard work goes to me. Here we go, our princess sleeping on her baba's chest. Introducing the legend one and only the Baba who doesn't work anything. గైస్, ఇలాంటి మరిది అందరి ఇళ్లలో ఉండకూడదని కోరుకుంటున్నాను. నేను ఏం వర్క్ చేయకుండా టీవీ పెట్టి టీవీలో మేము ఇప్పుడే ఒక వ్లాగ్ చూసి మేము వ్లాగ్ చేద్దాం అనుకున్నాం. ఎస్ గైస్, మా ఛానల్ ని సపోర్ట్ చేయండి. లెట్స్ మేక్ ఎ హ్యూజ్ హిట్. మమ్మల్ని బాగా వైరల్ చేసేయండి. ఛానల్ కి పేరు చేసినా మేమే కనపడాలి. ఏ యూట్యూబ్ అన్ని వ్యూస్ అన్ని మాకే రావాలి. ఛానల్ కి పేరే ఇంకా పెట్టలేదు గైస్. ఐఎమ్ ఇంట్రడ్యూసింగ్ యూ వన్ ఆఫ్ ద cutest, sweetest of our friend. Eligible bachelor. Most eligible bachelor. సురేందర్. గాయస్, ఎవరైనా పెళ్లి చేసుకోవాల్సిన వాళ్ళు ఉంటే హీఈస్ ద మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్. సో వీళ్ళిద్దరు పెళ్లికి రెడీగా ఉన్నారు. మా అమ్మ కన్నా ఎక్కువగా నేను ప్రేమించే మా మా దైవం, మా ఆరాధ్య దీపం, ఆమె వల్లే ఈ ఇల్లు ఇలా ఉంది. లాగొద్దు, సోదొద్దు. అమ్మని కన్నా అమ్మ మా అమ్మ గాయస్ చాయ్ తాగుతుంది. ఇక్కడ వరకు చాయ్ దగ్గర వరకు వచ్చాయి న్యూస్. మళ్ళీ రెడీ అయ్యాక back with the bang. Okay, don't worry, we'll come back. we'll show you what we have done. అమ్మని కన్నా అమ్మ. This is the first function we're doing for baby Sierra. ప్లీజ్ గైస్, సపోర్ట్ మై వైఫ్. వైఫ్ నాదే ఛానల్. సారీ, నాది కూడా. నన్ను కూడా సపోర్ట్ చేయండి గైస్. ఛానల్ కి పేరు ఏం పెడుతున్నావు? ఈ వీడియో ఎప్పటికి బయటకు రాదు. మేము ఎప్పటికి అప్లోడ్ చేస్తే మేమెందుకు అవుతాం వ్లాగర్స్. ఇది జస్ట్ రికార్డ్ చేస్తున్నాము, జస్ట్ ఫర్ ఫన్. చూడండి మా క్యూట్ సియారా ఎలా ఉందో. మీకు కనిపిస్తుందని నేను అనుకుంటున్నాను. తర్వాత నేను డెకరేషన్ క్లియర్ గా పెడతాను. మీకు లింక్స్ కావాలంటే కమెంట్ లింక్ అని పెట్టండి. నచ్చితే కమెంట్ లింక్ గైస్ దీన్ని కూడా కొరియర్ చేసేస్తాను ఎవరికి నచ్చితే. ఓకే గైస్, బాయ్. గైస్, మేము అలా అనుకోకుండా ఫన్నీగా ఏదో వీడియోస్ రికార్డ్ చేసామన్నమాట అదే రోజు మార్నింగ్. సో ఇక్కడ అందరు రెడీ అయిపోయి, మా పాప ఫంక్షన్ కాబట్టి తను ఎక్కువ క్రాంకీ ఉండొద్దని ముందే పాలు పంప్ చేసి పెట్టాము. సో తనకైతే ఫీడ్ చేసేస్తున్నాం అనమాట ఫస్ట్. సో తను హ్యాపీగా క్రాంకీ లేకుండా ఉంటేనే మంచిగా ఉండేది కాబట్టి ఇక్కడ ఆల్రెడీ మా హస్బెండ్ తనని జస్ట్ బయటికి తీసుకుని వెళ్తే తను పట్టా పడేసింది. అప్పటికే తనకి పెట్టిన పట్టాల్లో నుంచి ఒకటి పడిపోయింది, లూజ్ అయిపోయి. సో తనని కొంచెం హ్యాపీగా సెట్ చేశాక తను పాపం చాలా బాగానే సపోర్ట్ చేసింది, అస్సలు క్రాంకీ అవ్వలేదన్నమాట, బాగానే ఉంది. సో అలా తీసుకొని వచ్చి తనని మంచిగా ఉయ్యాల్లో అయితే పడుకోబెట్టాము. చాలాసేపు మేల్కొని ఉండి ఫుల్ ఆడుకుంటూ ఉందన్నమాట ఫస్ట్ అందరు వచ్చేలోపు. తను హ్యాపీగా ఇలా స్మైల్ చేస్తూ మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉంది. ఏంటి ఏదో డెకరేషన్ కలర్ఫుల్గా ఉన్నాయని అలా చూస్తుందన్నమాట. ఇంకా కొంచెం సేపటికే తను నిద్రపోయింది. సో ఇలా పీస్ఫుల్గా ప్రశాంతంగా ఆ క్రెడల్లో పడుకొని అయితే ఉందన్నమాట. సో ఇలా డెకరేషన్లో పెట్టిన తర్వాత తన లంగా జాకెట్కి మ్యాచ్ అయ్యేలాగా నేను ఈ బ్యాక్ డ్రాప్ అవి సెట్ చేసుకున్నాం అనమాట. యాక్చువల్గా నేనేం బట్టలు ఇలా కాంబో సెట్స్ లాగా తీసుకోవాలని అనుకోలేదన్నమాట. కానీ తన డ్రెస్లో పింక్ ఉంది కాబట్టి మా దగ్గర ఉన్న బట్టల్లో నుంచి తనకి మ్యాచ్ అయ్యేలాగా ఇలా నేను పింక్ బోర్డర్, మా హస్బెండ్ కూడా తన దగ్గర ఉన్న కుర్తా సెట్స్లోంచి కైండ్ ఆఫ్ పింక్ సెలెక్ట్ చేసుకున్నాడు. ఇక్కడ వాళ్ళ నాన్న ఎక్కడ ఈ గొలుసులు గుచ్చుకుంటాయో అని చాలా టెన్షన్ పడిపోతున్నాడు అనమాట. అసలు ఆల్ ఆఫ్ ఎ సడన్ అమ్మాయిలు పుట్టాక ఫాదర్స్ ఇంత కేరింగ్ అయిపోతారు అనుకుంటా. నేనైతే ఈ యాంగిల్ ఎప్పుడు చూడలేదు గైస్. అసలు మీలో ఎంతమంది హస్బెండ్స్ ఇలా ఆల్ ఆఫ్ ఎ సడన్ చేంజ్ అయ్యారో నాకు చెప్పండి.
సో ఇంక ఇలా అక్కడ బేబీకి మేము రోజ్ పెటల్స్ అయితే వేస్తున్నాము, అక్షింతలు వేయకుండా, అక్షింతలు అయితే గుచ్చుకుంటాయని చెప్పి ఇంక ఇలా అందరితో రోజ్ పెటల్స్ అయితే వేయించాము. ఎప్పుడు ఫోన్లోనే అలా చేసుకోండి ఇలా చేసుకోండి అని గైడ్ చేసి మా మమ్మీ ఫస్ట్ టైం మాతో పాటు ఉండి ఒక ఫంక్షన్ అటెండ్ అయిందంటే ఇదే. చాలా హ్యాపీ అనిపించింది. యాక్చువల్గా ఒక అమ్మాయికి ఎప్పుడు తన అమ్మ అయితేనే వాళ్ళ అమ్మ విలువ తెలుస్తుంది అంటారు కదా, అదైతే నాకు చాలా నిజం అనిపించింది గైస్. అసలు ఐ కాంట్ డూ ఎనీథింగ్ వితౌట్ హర్ అనిపించింది. ఇక్కడ వాళ్ళ బాబాయ్ వచ్చేసి బ్లెస్ చేస్తున్నాడు అనమాట. ఇంకా అలా ఈవెంట్ని అయితే స్టార్ట్ చేసేసాము. ఇంకా అలా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చి అందరు బేబీకి బ్లెస్ చేస్తున్నారు. సో చూసేసేయండి గైస్. మా పాప పేరు వచ్చేసి మేము సియారా అని పెట్టామన్నమాట. యాక్చువల్గా సీనులో నుంచి సి, సుప్రియాలో నుంచి యా అన్నట్టు, రా అంటే ద లైట్ దట్ కంప్లీట్స్ అస్. మా ఇద్దరు నేమ్స్ ఎస్తో స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి నేను పాప పేరు కూడా ఎస్తోనే ఉండాలనుకున్నాను. అండ్ దాని మీనింగ్ వచ్చేసి ప్యూర్ సోల్ అనమాట. ఇక్కడ వాళ్ళు ఆస్ట్రేలియాలో కూడా ప్రొనౌన్స్ చేయడానికి ఈజీగా ఉండాలి అండ్ ఇండియాలో వాళ్ళు కూడా పలకడానికి ఈజీగా ఉండాలి అన్న ఇంటెన్షన్తో రెండిటికి ఆలోచించి పెట్టిన పేరు అనమాట. మీ అందరికీ ఎలా అనిపించిందో చెప్పండి. యాక్చువల్గా బేబీతో చేస్తున్న ఫస్ట్ ఈవెంట్ అసలు ఎలా అయిద్దో ఏంటో అని చాలా భయపడ్డాము. తను అసలు ఎలా ఉండిద్దో, ఇంతమంది జనం ఫస్ట్ టైం చూడ్డం కదా, ఎక్కడ క్రాంకీ అయిద్దో అని. కానీ అసలు మా చిట్టి తల్లి ప్రశాంతంగా పడుకుందనమాట. ఫంక్షన్ అయ్యే వరకు హ్యాపీగా క్రెడల్లో పడుకొని ఉంది. అసలు ఎంతమంది సౌండ్ చేస్తున్నా, ఎంత మాట్లాడుతున్నా తను అయితే మాత్రం పీస్ఫుల్గా పడుకొని మంచిగా ఫొటోస్ దిగింది అందరితో. ఇదేంటో బేబీ సీజన్ అనుకుంటా నాకు తెలిసి. నా ఫ్రెండ్స్ చాలామంది, మోస్ట్ ఆఫ్ ద ఫ్రెండ్స్ అందరు ఇప్పుడు ఐదర్ ప్రెగ్నెంట్లు అన్నా ఉన్నారు, లేకపోతే డెలివరీ అయిన వాళ్ళన్నా ఉన్నారు. వీడు కూడా సియారాకు 1 month ముందు పుట్టాడనమాట. సో నెక్స్ట్ పావనికి కూడా 1 month తర్వాత పుట్టారు. సో ఈ టైంలో చాలామంది పుడుతున్నట్టున్నారు గైస్. మేబీ నా ఫ్రెండ్స్ అందరూ ఇప్పుడు ఆల్మోస్ట్ కనే టైం వచ్చేసినట్టుంది. అలా ఈవెంట్ అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. వచ్చినందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. ఇట్ మీన్స్ ఎ లాట్ టు మీ. ఇక్కడ మన కోసం ఉండేదే కొంచెం మంది, అలా పిలిచిన అందరు రావడం అనేది చాలా హ్యాపీ. ఇంక ఇక్కడ పాప మధ్యలో కొంచెం లేచి అయిందనమాట. ఆల్మోస్ట్ అయిపోయే టయానికి కొంచెం లేచి ఏడ్చి క్రాంకీ అయింది. కొంచెం తన ఫీడ్ టైం అయింది కాబట్టి బాగానే ఒక 3 hours వరకు ఉందన్నమాట. ఇంకా 2.5 3 hours తర్వాత కొంచెం ఫీడ్ చేసేస్తే తను మళ్ళీ సెట్ అయిపోయింది. అప్పటికి ఇంక అందరూ లంచ్ చేస్తూ ఉన్నారనమాట. సో తనని కొంచెం వీళ్ళందరూ ఎంటర్టైన్ చేశారు. తను చాలా లక్కీ, తనకి ఇంతమంది మామలు అత్తలు ఉన్నందుకు. సో దట్స్ ఇట్ ఫర్ ద వ్లాగ్ గైస్. హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చుతుంది అనుకుంటున్నాను. మీ అందరూ కూడా మా పాపని బ్లెస్ చేయండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ జాయినింగ్ దిస్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ గైస్. విల్ మీట్ యూ ఆన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.